తులారాశి మార్చి నెలలో తులారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారము. 2025వ సంవత్సరానికి కాను మార్చి నెలలో తులారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తులారాశి నుండి వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క ప్రభావాలు, దృష్టులు, ఇతరమైనటువంటి అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ స్వశాస్త్రీయ పద్ధతిలో మీకు ఈ యొక్క వివరాలను నేను అందచేస్తున్నాను. ఈ తులారాశి వారికి ఈ మార్చి నెలలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే విద్యార్థులకు ఈ మాసం కాస్త ఒత్తిడిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైనటువంటి చదువులు చదవటం, తద్వారా మెరుగైనటువంటి స్థితిగతులకు చేరుకోవటం, వాటి వలన పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది. కాబట్టి విద్యార్థులు ఇతరమైనటువంటి అంశాలను దూరం చేసుకొని కేవలం చదువు మీద మంచి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక చిన్నపిల్లల యొక్క చదువులు, అలాగే వారు చేసేటటువంటి పనులు, వారిని గమనిస్తూ ఉండవలసినటువంటి సూచన తల్లిదండ్రులకు చేస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క చదువులను వారు తెలియకుండానే నిర్లక్ష్యం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సమయాన్ని వృధా చేసుకోకుండా వారు జాగ్రత్త పడుతూ ఉండాలి. వేరు రూపాలలో ఈ తులారాశి వాళ్లకు ఈ మాసంలో అనవసరమైనటువంటి మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి. శత్రుత్వాలు పెరుగుతూ ఉంటారు. మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అటువంటి శత్రుత్వాలు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. అలాగే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలని, ఎక్కువ ధనాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం కష్టంగా ఉండబోతుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, జూదముల ద్వారా ధనాన్ని సంపాదించాలనేటువంటి అత్యాశతో కూడుకున్నటువంటి వ్యక్తులకు ఈ మాసం తప్పనిసరిగా నష్టాలను కలగచేస్తుంది. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వేరు రూపాలలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. ఆరోగ్యపరంగా తులారాశి వారు ఈ మాసంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు ఉంటాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలు మీరు పూర్తి చేయగలుగుతారు. ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అనుబంధాలు బలపడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి మీరు ఏవైతే కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. ప్రేమను ఉపయోగించుకొని మీ యొక్క అనుబంధాలను, మీ యొక్క సంతోషాలను పెంచుకోగలుగుతారు. అలాగే తెలివితేటలతో కూడుకున్న లేదా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు ఈ మాసం చాలా ఉపయోగపడుతుంది. మీ తెలివితేటలను ఉపయోగించి ఆర్థికపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి లాభాలు, గౌరవాలు పొందగలుగుతారు. తద్వారా లాభదాయకమైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ తులారాశి వాళ్లకు ఈ మాసంలో దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కొన్ని ప్రయాణాలు చేస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలంగానే ఉండబోతుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు, లావాదేవీలు నిర్వహించేందుకు దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కుటుంబ పెద్దలతో కొన్ని రకాల ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. తండ్రితో అనుబంధాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తుండాలి. మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకుంటూ ఉండాలి. ధార్మిక సంబంధమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎంతైతే ఏకాగ్రతతో, ఎంతైతే భక్తి గౌరవాలతో మీరు వ్యవహరిస్తారో ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో మీకు కలిసి వస్తూ ఉంటాయి. మీకున్నటువంటి అభివృద్ధి, మీకున్నటువంటి స్థాయి, హోదా ఏవైతే ఉంటాయో ఇవి రహస్య శత్రువులను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అటువంటి రహస్య శత్రుత్వాలను మీరు జాగ్రత్తగా గమనించుకోవటం ద్వారా, వాటిపైన ఆధిపత్యాన్ని సాధించడం ద్వారా మంచి విజయాలను మీరు
సాధించుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లో విలాసాల కోసం గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి అప్పులు చేయకూడదు. ఎంత వీలైతే అంత ఈ అనవసరమైనటువంటి అప్పులను మీరు దూరం చేసుకుంటూ ఉండాలి. ప్రణాళికలతో కూడినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం మీకు లాభాలను కలగచేస్తుంటాయి. అనుకోకుండా మీరు గతంలో పెట్టినటువంటి శ్రమ, గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు, మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా మీరు ఈ మాసంలో పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు కూడా కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. కుటుంబ వ్యవహారిక విషయాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. భూములు, ఆస్తులు, వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని రకాల ఆలస్యాలు, ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. సౌకర్యవంతమైనటువంటి జీవనాల కోసం, సౌకర్యాల కోసం ఎక్కువగా మీరు కష్టపడవలసినటువంటి సందర్భం ఉండబోతుంది. ఈ మాసంలో వివిధ రూపాల్లో, వివిధ హోదాల్లో బాధ్యతలు పెరగటం ద్వారా కొన్ని రకాల దీర్ఘకాలికమైనటువంటి లాభాలు కూడా మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా ఎంతో కష్టపడి మీరు ప్రయత్నించినటువంటి కొన్ని పనులు ఆలస్యం కావటం, ఆగిపోవటం, వాటి ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులు పెరగటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా ఈ మాసంలో ఉండబోతున్నాయి. నిరాశ భావనలు ఏవైతే ఉంటాయో అవి దరిచేరకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా కొన్ని రకాల ప్రయత్నాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. ఈ యొక్క తులారాశి వారు ఈ మాసంలో ఇతరులకు లాభాలు చేకూరాలి, ఇతరులు సంతోషంగా ఉండాలి, ఇతరులకు నేను ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి తపన పెరుగుతుంటుంది. ఈ పరోపకార భావం ఏదైతే ఉంటుందో చక్కని పుణ్యాన్ని, చక్కని గౌరవాన్ని మీకు ఈ మాసంలో కలగచేస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం మీరు తప్పనిసరిగా నియంత్రించుకోవాలి. పని ఒత్తిడి వలన కొన్ని సందర్భాల్లో విశ్రాంతి అనేది సరిగ్గా తీసుకోలేకపోతారు. శారీరకమైనటువంటి ఒత్తిడి కూడా ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద చూసినట్లయితే తులారాశి వాళ్లకు ఈ యొక్క మార్చి నెలలో కెరియర్ పరంగా కొన్ని కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కానీ ఒత్తిడి కూడా ఉంటుంది. అనుకున్నటువంటి ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనంగా పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు అవసరమవుతూ ఉంటాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేనట్లయితే అభిప్రాయ భేదాలు, అపోహలు అనేవి ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా తులారాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శివపంచాక్షరి జపం ఎక్కువగా చేస్తూ ఉండాలి. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తుండాలి. శనేశ్వరునికి అర్చన చేస్తుండాలి. తైలాభిషేకములు నిర్వహించుకుంటూ ఉండాలి. వీలైతే శుక్రవారం నాడు కానీ, గురువారం కానీ ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం, అలాగే దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం అనేది ఈ తులారాశి వారికి చాలా చాలా మంచిది. ఇవి ఈ మార్చి నెలకు కాను తులారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.